పిల్లవాడి కోసం ఏడ్చిన ఆవు. పచ్చని పొలాలతో చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన గ్రామంలో గౌరీ అనే తెల్లని ఆవు ఉండడి. ఆ ఆవు రైతు మోహన్ కుటుంబానికి చెందింది. వాళ్ళు గౌరీని చాలా ప్రేమగా చూసుకునేవారు. వాళ్లకు గౌరీ కేవలం ఒక ఆవు కాదు, కుటుంబ సభ్యురాలు. ఆ ఇంట్లో అందర్లో కంటే చిన్న రోహన్తో గౌరికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రతి ఉదయం స్కూల్కు వెళ్లే ముందు రోహన్ పాదరక్షలు లేకుండా పరిగెత్తుకుంటూ గేదెల కొట్టానికి వచ్చేవాడు. గౌరీ మెడలు కౌగిలించుకుని తాజా గడ్డి తినిపించేవాడు. తన స్కూల్లో జరిగిన చిన్న చిన్న విషయాలు కూడా గౌరికి చెప్పేవాడు. గౌరీ పెద్ద గోధుమ రంగు కళ్లతో శాంతంగా వింటూ ఉండేది. రోహన్ నవ్వితే గౌరి కూడా అంబా అని మెల్లగా అరుస్తుంది. ఒకరోజు సాయంత్రం పంట కోత సమయం. గ్రామంలో అందరూ పొలాల్లో బిజీగా ఉన్నారు. రోహన్ దగ్గర్లో ఆడుకుంటూ సీతాకోకచిలుకలను వెంటాడుతున్నాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ తెలియకుండా చాలా దూరం వెళ్లిపోయాడు. ఒక అందమైన సీతాకోకచిలుకను వెంబడిస్తూ చెట్ల దగ్గరున్న కొత్త దారిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి గ్రామ శబ్దం వినిపించలేదు. ఆకాశం నారింజ రంగులోకి మారి తరువాత నెమ్మదిగా చీకటి పడింది. రోహన్ ఆగిపోయాడు. చుట్టూ ఉన్న పొలాలు అతనికి తెలియనివిగా కనిపించాయి. గడ్డి గాలిలో కదులుతోంది. అతను మెల్లగా పిలిచాడు, అమ్మా. ఎవ్వరూ స్పందించలేదు. అతనికి భయం వేసింది. కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. చిన్న గుంట దగ్గర కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. ఇంట్లో రోహన్ కనిపించకపోవడంతో అమ్మానాన్నలు చాలా ఆందోళన పడ్డారు. పొలాల్లో అతని పేరు పిలుస్తూ వెతికారు. ఇంతలో గేదెల కొట్టంలో గౌరీ అసహనంగా ఉంది. సాయంత్రం ఇచ్చిన గడ్డి కూడా తినలేదు. మళ్లీ మళ్లీ పొలాల వైపు చూస్తూ గట్టిగా అంబా అంబా అని అరుస్తోంది. ఒక్కసారిగా తాడు తెంచుకుని బయటకు వచ్చింది. అది చెట్ల దగ్గర ఉన్న దారివైపు త్వరగా నడవడం ప్రారంభించింది. ఇంటివాళ్లు, గ్రామస్తులు ఆమె వెనుక పరిగెత్తారు. గౌరి వేగంగా ముందుకు వెళ్ళింది. ఒక్కసారిగా ఎత్తైన గడ్డి దగ్గర ఆగిపోయింది. అక్కడి నుంచి చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. అది రోహన్. అతను భయంతో కూర్చున్నాడు, కాని క్షేమంగా ఉన్నాడు. గౌరి అతని దగ్గర నిలబడి తన నాలుకతో అతని జుట్టు, ముఖం నెమ్మదిగా నాకింది. అది అతన్ని ఓదారుస్తున్నట్టుంది. రోహన్ తన తల్లిదండ్రులను చూసి పరుగెత్తి వాళ్లను కౌగిలించుకున్నాడు. అప్పుడు మోహన్ ఒక విషయం గమనించాడు. గౌరి కళ్లలో కూడా కన్నీళ్లు ఉన్నాయి. గ్రామస్తులు అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆ రాత్రి రోహన్ గౌరి మడను కౌగిలించుకుని అన్నాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చిందమ్మా. ఆ రోజునుంచి గ్రామంలో ఎవరూ జంతువులను భావాలు లేని ప్రాణులు అనలేదు. అందరికీ నిజం అర్థమైంది. జంతువులు కూడా మన భాష మాట్లాడకపోయినా ప్రేమను అర్థం చేసుకుంటాయి. అవి కూడా ప్రేమిస్తాయి మరియు మనల్ని కాపాడతాయి. నీతి: జంతువులకు కూడా ప్రేమ ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.